లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన చేసిన ప్రసంగము 18వ కీర్తన 28వ వచనము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మనిషి యొక్క ఆత్మ యెహోవా యొక్క దీపం. అయితే ఈ దీపము వెలుగకుండా ఉండినట్లయితే మనుష్యుని అంతరంగము చీకటిగా ఉండును. దేవుని యొక్క ఆత్మ మనిషి యొక్క ఆత్మలోని దీపమును వెలిగించును. యేసు యొక్క శిలువను బట్టి ఇది సాధ్యపరచబడింది. దేవుని యొక్క ఆత్మ వెలిగించు ఈ వెలుగు ఒక వృద్ధి ఎగుచున్న వెలుగు. అది ఒక పాపిని నీతిమంతునిగా చేయును. నీతిమంతుని వెలుగు రోజులు జరుగుచుండగా మరెక్కువగా ప్రకాశించుచుండును. ఆ విధముగా అది మరి ఎక్కువ ప్రకాశించు జ్వాలగా అగును. దేవుడు తన శక్తిని అతనిలో పెట్టును. ఒక వ్యక్తి తనలో యోగ్యమైనది ఏదీ లేదని, తనలోని ప్రతి కణము కడగబడి దేవుని పరిశుద్ధపరచు అగ్నితో కాల్చబడవలసి ఉన్నదని గ్రహించినప్పుడు అతడు దేవునిపై పూర్తిగా ఆనుకొనును. అప్పుడు దేవుడు తన శక్తిని అతనిలో పెట్టుట ప్రారంభించును. మనలో కొంత మంచి ఉన్నదని ఆలోచించు స్వభావము మనము కలిగి ఉంటాము. మనము పాక్షికముగా దేవుని మీద, పాక్షికముగా మన స్వశక్తి మీద ఆధారపడతాము. అప్పుడు మనలను మోసము చేయుటకు సాతానుకు అవకాశం దొరుకుతుంది. అయితే దేవుడు మనకు బోధించుటలో మరియు సరిచేయుటలో ఆయన ఆనందిస్తాడు. మనము పవిత్రపరచబడినప్పుడు దేవుని ప్రేమతో నింపబడతాము. అప్పుడు మన మాటలు గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. మనం ఇతరులతో మాట్లాడినప్పుడు వారిని మార్చుటకు మన మాటలు గుర్తుంచుకొనదగినవిగా వారు కనుగొంటారు. గట్టి విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును పట్టుకున్నప్పుడు నీలో దేవుని శక్తి ఉంటుంది. సాతాను నిన్ను మోసము చేయలేనంతగా నీవు దేవుని గూర్చిన జ్ఞానముతో నింపబడవలసి ఉన్నావు. ఒక సంఘములోని చాలామంది సభ్యులు వాక్యమును నమ్మినప్పుడు అది శక్తివంతముగా ఉంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులు వాక్యమును నమ్మువారైనప్పుడు ఆ గృహము శక్తివంతమైనదిగా ఉంటుంది. నీతో మాట్లాడుటకు మరియు నీవేదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు నిన్ను హెచ్చరించుటకు అవకాశం కొరకు దేవుడు వెతుకుచున్నాడు. నీవు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు ఆయనకు ఈ అవకాశం దొరుకుతుంది. దేవుని వాక్యమును అనుసరించుట నీ ప్రధానమైన ప్రయత్నమై ఉండాలి. నీవు ఎంత మేరకు లేఖనముల అధికారం క్రింద ఉన్నావు? నీవు రక్షింపబడినప్పుడు పరిపూర్ణుడవయ్యావని అర్థము కాదు. పరిపూర్ణుడవగుటకు నీవు రక్షింపబడ్డావు. విశ్వాసము ద్వారా నీవు పవిత్రపరచబడి లోకము నుండి విడుదల చేయబడుచున్నావు. సాతాను శోధించినప్పుడు యేసు వాక్యము నుండి ఖచ్చితమైన జవాబులు కలిగి ఉన్నాడు. శోధనను జయించుటకు సరైన జవాబును కలిగి ఉండునట్లు కూడా దేవుడు మన వ్యక్తిత్వాన్ని సిద్ధపరుస్తాడు. ఆ విధముగా మనము భయములేని వారముగా ఉండగలము. దేవుడు మనతో ఎంతో మృదువుగా ఉంటాడు. ప్రతి దశలో ఆయన మన బలహీనతను ఎరిగి ఉన్నాడు. ఒక తండ్రి వలె ఆయన మన ఎడల దయచూపును. దేవుని ద్వారా సంపూర్ణమైన విమోచన కలదు. మనం ఎందుకు తప్పిపోతాము? మనం ఆయనతో చాలినంత సమయాన్ని గడుపుట లేదు కాబట్టి. ప్రార్థనలో ఎక్కువ సమయం నీవు గడిపినప్పుడు నిన్ను నడిపించుటకు దేవుడు అవకాశం కలిగి ఉంటాడు. ఒకసారి సాతాను నాకు ఒక దయగల తలంపునిచ్చాడు. కానీ అది ఒక తప్పైన తలంపు. నేను దాన్ని 6 మాసాలు అనుమతించాను. అది దాని వ్రేళ్లను లోతునకు పంపుతూ ఉండింది. నేను కొన్ని దినములు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను తప్పైన తలంపు కలిగి ఉన్నానని నాకు చూపించి నా నుండి దాన్ని తీసివేశాడు. మనలను హెచ్చరించుటకు మరియు మన వెలుగును పరిపూర్ణము చేయుటకు దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు.